భారం మోసే మా నెత్తుటి బంధం వే మా గుండెల బాధను తీర్చే మా నేస్తం నువ్వేలే మా కన్నుల తడినే తుడిసే ఓ చల్లని నీ చేయే మా వెన్నుకు బలమై నిలిచే నీ గుండెకు సలాములే जिंदाबाद BRSV जिंदाबाद जय जवान जय जवान BRSV जिंदाबाद 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 BRSV जिंदाबाद भाई बोलना नहीं कहता जय जवान कार गुर्द के అత్యున్నతాధికార ప్రాప్తిరస్తు ఈరోజు రామచంద్రాపురం సర్కిల్ నుంచి యువకులందరూ చాలా మంది 300-400 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు వారికి సాధారణంగా ఆహ్వానిస్తూ క్రాంతి
లక్ష్మీకాంత్, హైమర్, ప్రశాంత్, రాజ్ కుమార్ వారి ఆధ్వర్యంలో మీరందరూ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు మీ అందరికీ సాధనలు ఆహ్వానిస్తూ వెల్కమ్ చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరందరూ యువకులు ఇంత హెల్ప్ చేస్తున్నారు, బిడ్డ మన లేక హెచ్గా ఉన్నారు. జై జవాన్ మీరందరూ 30వ తారీఖు వరకు ఒక క్రమశిక్షణతో మీరు మీ ప్రాంతాలలో పనిచేస్తూ బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తూ కారు గుర్తుపైన ఓటేసి బ్రహ్మాండమైనటువంటి ఒక మెజార్టీతో గెలిపించాలని పనిచేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు యువకులందరూ చాలా స్పీడ్గా ఎక్కడ పోతే అక్కడ యాక్సిడెంట్ అయితే ఎంత స్పీడ్ పోతుందో అంత స్పీడ్ జీప్స్ మీకు ఉన్నాయి. అది పేషెన్సీతో ఎదుటి వాళ్ళు మనం రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తారు, రెచ్చగొడతారు గిట్ట. వాళ్ళ మాటలకి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మనకు చేతగా కాదు, అలాగే 10 గంటలు ఎక్కువ చేయగలుగుతాం. కానీ ఒక డిసిప్లిన్ క్రమశిక్షణ కార్యకర్తలకు మనం పనిచేసి ప్రజలకు జవాబుదారీగా పనిచేయవలసిన అవసరం మన పైన ఉన్నది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మన కత్తిపోటు కొత్త ప్రభాకర్ రెడ్డి పైన, ఈరోజు గువ్వల బాలరాజు పైన రాళ్ళ దాడి జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళది, బీజేపీ వాళ్ళది. ఎందుకు చెప్తున్నారంటే మనల్ని రెచ్చగొట్టి మన మీద రకరకాల తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి యువకులందరూ ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నా, మీరు చదువుకునే చదువులు, మీ బిజినెస్లు, మీ జాబ్లు ఎక్కడ డిస్టర్బ్ కాకుండా, మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ మమ్ము చేయకుండా చాలా జాగ్రత్తగా మీ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, తల్లిదండ్రుల మాటను గౌరవిస్తూ, బయట పెద్దలను గౌరవిస్తూ మనం అడుగులేయాలి. ఎందుకంటే మనకు అది చాలా ఫ్యూచర్ ఉంటుంది, మనం చిన్న వయసు అందరూ. కాబట్టి వీళ్ళు మనల్ని చూసి నేర్చుకోవాలి. ఎదుటివాడు మనం చూసి ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు ఇట్లా ఉంటారు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ క్రమశిక్షణతో పనిచేస్తారు, మహిళల దగ్గరికి వెళ్ళాలి. ఓటు అడిగే హక్కు మనకే ఉన్నది, ఎవరికి లేదు. బీజేపీకి, కాంగ్రెస్ మాటలు చెప్తావు. ఒకసారి ఛాన్స్ అంటారు కాంగ్రెస్ 11 సార్లు వాళ్ళకి ఇచ్చారు, ఏం చేసినట్టున్నాం. బీజేపీలో 3 సార్లు చేస్తారు గవర్నమెంట్. మన నియోజకవర్గానికి ₹1 ప్రూఫ్ చేయమనండి. ఎందుకు చెప్తున్నానంటే ఆడరాక పాదగజలు అన్నట్టు జెండా లేదు, ఈ జెండా లేదు, చుట్టబాటలు పెట్టి చెప్పి మోసపూరితమైనటువంటి మాట చెప్పి యువతను కానీ మహిళలు కానీ జనాలను మోసం చేసే పార్టీలను నమ్మొద్దు. మీరు ఒక్కొక్కరు కలిగిన వ్యక్తులు 300 మంది అంటే కాబట్టి మన బంధువులు, మన ఫ్రెండ్స్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలను, ప్రజలకు అందుతున్న పథకాలను ఇవన్నీ తెలియజేస్తూ చాలా క్రమశిక్షణతో పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఓటు అడిగి ఓటు ద్వారా బుద్ధి చెప్పి వారికి సరైన గుణపాఠం చెప్పవలసిన బాధ్యత మీ అందరిపైన ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మనకంటే 75 సంవత్సరాల కాలం మొదలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వయసు కలిగిన 28 రాష్ట్రాలు ఉన్నాయి. మనది 29వ రాష్ట్రం, 10 సంవత్సరాల 9.5 సంవత్సరాల వయసు కలిగిన రాష్ట్రం. చిన్న వయసు, మేజర్ కాదు, ఇంకా మనం మైనర్లో ఉన్న మన రాష్ట్రం. అలా 2 సంవత్సరాలు కరోనా పోయింది, 7.5 years పరిపాలన సరిగ్గా నడిచింది. మీరందరూ ప్రభుత్వ పథకాలను, తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే ఒక చచ్చిపోయే ముసలమ్మ 2000 పింఛన్ వస్తుంది. కడుపులో ఉన్న బిడ్డకు ప్రభుత్వ ఆసుపత్రిలో న్యూట్రిషన్ కిట్ ఇస్తా ఉన్నారు, పుష్టిగా ఉండాలని. పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్ ఇస్తా ఉన్నారు. మగ పిల్లాడు పుడితే, ఆడపిల్లడితే 12,000, 13,000. ఒక రైతు చనిపోతే 5 లక్షలు వస్తా ఉన్నాయి. రైతు పెట్టుబడి 10 లక్షలు వస్తా, 10,000 ఇస్తా ఉన్నారు సంవత్సరానికి.
గ్రామాలలో క్రీడా మైదానాలు, డంప్ యార్డ్లు, నర్సరీలు, క్రీడా మైదానాలలో కాకుండా మన నియోజకవర్గ స్థాయిలో కబడ్డీ, క్రికెట్, వాలీబాల్ కిట్లు ప్రభుత్వ పరంగా ఇవ్వడం జరిగింది. గ్రామీణ క్రీడాకారులను పెంపొందించడానికి దయచేసి చెడదారి పోకుండా ఈరోజు చూస్తూ ఉంటే కొన్ని మన ముందు కనబడతా ఉన్నాయి, పేపర్లలో, టీవీలలో చూస్తూ ఉన్నాం. మన తల్లిదండ్రులు పుట్టినప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు. మన అక్కజల్లు ఉన్నారు, మన అన్నదమ్ములు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, ఈ సమాజం ఉన్నది మీకోసం ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నది. జాగ్రత్తగా మంచి ఆలోచనతో మంచి అడుగులేస్తూ పెడదారి పట్టకుండా ఈరోజు టీవీలలో, పేపర్లో చూస్తున్న భయం అవుతున్నది. యువత ఎక్కడ పోతా ఉన్నది, ఏం జరుగుతూ ఉన్నది, ఏం చేస్తా ఉన్నారు. గంజాయి, హెరాయిన్, డ్రగ్స్, కొకైన్ ఇలాంటి మత్తు పానీయాలు కొంతమంది పిల్లలు బానిసలు అవుతా ఉన్నారు. అటువంటి వారి పైన డేలుగా పెట్టి కౌన్సిలింగ్, ఎందుకంటే ఆరోగ్యం క్షీణించిపోతుంది. భగవంతుడు ఒకటేసారి మనకు అవకాశం ఇచ్చిన మానవ జన్మ. మన పరిధిలో మంచి చదువుకోవాలి, బిజినెస్ చేసుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి, మన లీడర్ కావాలనుకుంటే మంచి శిక్షణతో పైకి పోవాలి. కాబట్టి మనం పుట్టినప్పుడు ఎంత ఉంటాం, 2 కిలోలు 3 కిలోలు ఉంటాం. తల్లిదండ్రి గాలి కొట్టుకుంటా కడుపులు వేసుకొని పండుకుంటుంది. పెద్దగా చేసి మన మీద ఎన్ని ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు, ఆ ఆశలు ఎక్కడ నిరాశపరచకుండా మీ ఎంతో బాధ్యత ఉన్నది. ఈ ప్రాంతం మీద అభివృద్ధిలో మీరు అందరూ భాగస్తులు కావాలి. కాబట్టి మరొకసారి చెప్తా ఉన్నా, మీరందరూ రాజకీయ స్వార్థాల కోసం బలి కావద్దు. మన సొంత ఎజెండా, సొంత ఆలోచనతో అడుగులేయాలి. మంచి ఏందో చెడేందో సెలక్షన్ చేసుకోవాలి. మన ప్రాంతం అభివృద్ధి, తెలంగాణ రాకముందు పరిస్థితి ఏంటి, తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి ఆలోచన చేయాలి. మన ప్రాంతానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 350 కోట్లతోటి పొజిషన్ వేసి వర్క్ నడుస్తూ ఉంది. ఆ రోజు ముఖ్యమంత్రి వచ్చిన రోజు మియాపూర్ నుంచి కృష్ణాపూర్ వరకు మెట్రో లైన్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది, పాలిటెక్నిక్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది, రెవెన్యూ డివిజన్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఐటీ టవర్ 400 ఎకరాలు కొని ల్యాండ్ పెట్టడం జరిగింది. దానికి శాంక్షన్ వస్తా ఉన్నదని చెప్తా ఉన్నారు సోదరులు. చక్కగా బుద్ధిగా చదువుకునే వాళ్ళు చదువుకోవాలి, జాబులు చేసే వాళ్ళు జాబులు చేయాలి, వ్యాపారాలు చేసే వాళ్ళు వ్యాపారాలు చేయాలి. ఎక్కడ ఇక అనవసరమైన ఆలోచన చేసి మనము లైఫ్ ఖరాబ్ చేసుకోవద్దని మీ అందరితో నేను మనవి చేస్తూ, మీరందరూ ఇంత పెద్ద ఎత్తుకు వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలుకుతూ మేము పార్టీలో చేరుకోవాలని వచ్చిన మీరందరికీ నేను పేరు పేరున, మీకే కాకుండా మీ తల్లిదండ్రులకు, మీ కుటుంబ సభ్యులకు, మీ బంధువులకు, చుట్టాలకు అందరికీ ఎప్పటికప్పుడు మోటివేట్ చేసి మీరందరూ పెద్ద ఎత్తున మీరు 30వ తారీఖు వరకు ఇంతకు చెప్పిన క్రమశిక్షణతో జాగ్రత్తగా ఒక పద్ధతి ప్రకారంగా మనం పట్టుదలతో కారు గుర్తుపైన ఓటేసి మీరు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో 3వ తారీఖు గంపరిగితే యూత్ తలుసుకున్నది అయ్యిందని ప్రూవ్ కావాలి. ఎదురుకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి, బుల్లెట్ దిగిందా లేదా చూసుకోవాలి. ఆ విధంగా మీరందరూ అంతా కండలు వేసుకొని గ్రూప్ ఫోటో దిగి వెళ్ళిపోదాం. మీరందరూ ఇంత పెద్ద ఎత్తున మనస్ఫూర్తిగా మా మీద నమ్మకాన్ని వంపు చేయకుండా మీ అందరికీ నేను గెలిచిన తర్వాత నేను కూడా 3వసారి సీనియర్ గా రాబోతా ఉన్నా. మీ అందరూ 2 సార్లు 2 టర్ములు పోలీస్ ట్రైనింగ్ క్యాంపులు పెట్టడం జరిగింది. మనం పనిచేస్తాం వాలంటీర్. 400 మంది జాబ్ రావడం జరిగింది. జాబ్ మేళలు పెట్టడం జరిగింది. మన దగ్గర చాలా ఇండస్ట్రీస్, మెడికల్ డివైజర్ కానీ, ఎల్ఈడి లైట్ కంపెనీస్, వితౌట్ పోలీస్ ఇండస్ట్రీ చాలా వస్తూ ఉన్నాయి, ఐటీ కంపెనీస్ వస్తూ ఉన్నాయి. జాబ్లు వస్తున్న వారి జాబ్లు, బిజినెస్ చేసుకున్న వారికి బిజినెస్లు. బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున ఎటువంటి బెనిఫిట్ వచ్చినా యువతకు కలిగిస్తాను మాట ఇస్తా ఉన్నాను.
ఒక పద్ధతి ప్రకారంగా పొద్దున 5 గంటలకు లేవాలి, 5 గంటలకు లేవాలి. ఎన్ని గంటలకు లేస్తాం? 5 గంటలు, 10 గంటలు. ఇబ్బంది అనిపిస్తారు. 5 గంటలకు లేవాలి. ఏం పని లేకుండా 5 గంటలు లేచి వాకింగ్ జాకింగ్ కొట్టాలి, స్నానం చేయాలి, మీ అనుకున్న దేవుడి మొక్కాలి, బయటికి వెళ్ళాలి. అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని కులాలను గౌరవిస్తున్న పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి అన్ని ప్రయత్నాలు చేసినాక ఏమనుకుంటాం, భగవంతుడు వేదిక అనుకుంటాం. భగవంతుని క్షణక్షణం భగవంతుని తెలుసుకుంటూ అడుగులేయాలి. జడ్జి ఎవరు? భగవంతుడే. ప్రయత్నాలను చేసిన తర్వాత జడ్జిమెంట్ ఇచ్చేది భగవంతుడే. భగవంతుడు అంటోడు లేకపోతే ఒక సెకండ్ అంతా కనబడ, ఒక సెకండ్ కనబడం మనం ఇక్కడ. ప్రతి క్షణం మీ అనుకున్న దేవుడు, అన్ని మతాల వారి కులాల వారి భగవంతుని తలుచుకుంటూ అడుగులేస్తూ మీరు అనుకున్న పని సక్సెస్ కావాలని బయటికి వెళ్ళాలని చెప్పి మీ అందరూ కోరుకు, మీ అందరికి ధన్యవాదాలు. గూడెమ్మైపోనన్నా నువ్వు పేదల పెద్దన్నా, మా గూడెమ్మైపోనన్నా మా కొండా దండన్నా. మీ సేవకు సాటేది, నీ మాటకు ఎదురేది, నీ అడుగులు దాటేసి మును ముందుకు పోదేది. మీరు పేద పెన్నిదివి, నిన్ను మించిన నేతేడి. మా బస్తీల భారం మోసే మా నెత్తుటి బంధం వే, మా గుండెల బాధను తీర్చే మా నేస్తం నువ్వేలే. మా కన్నుల తడినే తొడిసే ఓ చల్లని నీ చేయే, మా వెన్నుకు బలమై నిలిచే నీ గుండెకు సలాములే. మా పద నీదంటావు, అడుగడుగున తోడుంటావు, మోసలు పండిస్తూ నేనున్నో నడువంటావు. ఏ జన్మల పుణ్యమిలా మా పాలిట వరమయ్యే, 10 జన్మల బంధమిలా మా కండగ స్వరమయ్యే. ప్రతి గడపకు నువ్వు తోరణమై వెలసినవే అన్నా, జనబాధలు తీర్చగా నడిసే జన బిడ్డవు నువ్వన్నా. ఈ పటాను చెరువు గడ్డ కొని మురిసింది. జై జై కతో క్రాంతి అన్నా చెప్పినా ఏ బాబాయ్ అదియానా జై జవాన్ జై జవాన్. వరల్డ్ బ్యాంక్ లెక్కల మాస్టర్ ఫైనాన్స్ అని తీసుకొని సార్ ప్రధానమంత్రి చేశారు. ఎందుకు చేసారు? దేవులాడతారు. ఇప్పుడు ఇంతమందిలో ఇవ్వడం దేవులాడుకుంటారు. సర్వేలు వచ్చినప్పుడు బైటింగ్ చేసి చూడడం దేవులాడుకొస్తారు. మీ కొట్టరా అని జై జవాన్ జై జవాన్ ఆరు గుర్తుకే జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్. అమరవీర నాయకత్వం వర్ధిల్లాలి, అమరవీర నాయకత్వం వర్ధిల్లాలి. జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్. జియపర్ గుర్తుకే ఆరు గుర్తుకే చాలా స్ట్రైట్ గా అమరవీర నాయకత్వం వర్ధిల్లాలి, అమరవీర నాయకత్వం వర్ధిల్లాలి. జవాన్ జై జవాన్. అన్న మనం ఫోటో రండి రండి జరుగు వెడలు జరుగు ఇంటరాడు పెట్ట చేసుకో కండు వేసుకో
కదా స్టేట్ మొత్తం పింక్ చెప్పిన బ్యాట్ ఉండాలి చెప్పు పోయింది అది బండి కారు గుర్తుకే కారు గుర్తుకే గెలిపిద్దాం గెలిపిద్దాం జన బాధలు తీర్చగా నడిసే జన బిడ్డవు నువ్వన్నా ఈ పటాను చెరువు గడ్డ కొని మురిసిందే అన్నా జన హృదయం గెలిసిన నేత జన నేతవు నువ్వన్నా ఈ పటాను చెరువు నేల